ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ఘనమైన నామమునికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్తుతించుటలో ఆరాధించుటలో ఆనందించిన ప్రతి ఒక్క బిడ్డకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పాస్టర్ రూఫస్ గారు. మరి రూఫస్ అన్నకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మై ఫ్యామిలీ ఇన్ క్రైస్ట్, ద TCF చర్చ్, తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ ఫ్రమ్ వర్జీనియా. మిమ్మల్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఎందుకంటే మన దేశం కాకపోయినా, మన ప్రజలు కాకపోయినా, అందరూ ఒక చోట కూడి, అందరూ ఒక సంఘముగా చేరి దేవుని ఆరాధించాలనే గొప్ప ఆసక్తి కలిగి మీరందరూ ఉండట నిజంగా నన్ను ఎంతగానో ప్రోత్సాహపరుస్తుంది. ఎందుకంటే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని యొక్క సేవ చేయడము లేదా దేవుని యొక్క పరిచర్యలో పాల్గొనడము చాలా ఈజీ. కానీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరందరూ దేవుని స్తుతించడానికి ఎంతగానో ఆశపడుతున్నారు. నిజమే, బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్ సంఘంగా చర్చ్లో కూడి మరి దేవుని ఆరాధించలేకపోతున్నాము. కానీ డెఫినెట్గా మన ప్రార్థనలు దేవుడు ఆలకించి ఒక రోజున త్వరలో అందరం కలిసి దేవుని యొక్క సన్నిధిలో మీరందరూ కలిసి కూడుకోవాలని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. మరి కొద్ది రోజుల క్రితము మరి రూఫస్ అన్న నాకు కాల్ చేసి, ఎనోష్, we want you to be a part of our church, we want you to take up a session అని చెప్పి నన్ను అడిగినప్పుడు నేను నిజంగా చాలా సంతోషించాను. దేని గురించి మాట్లాడాలన్నా నేను అడిగినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని నాకు అన్న చెప్పారు. ఏంటంటే, దిస్ మంత్ నవంబర్ ఇట్స్ అ థ్యాంక్స్ గివింగ్ మంత్. చాలామందికి అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ అంటే బ్లాక్ ఫ్రైడే గుర్తొస్తుంది, లేదా మంచి స్పైసీ డిన్నర్ గుర్తొస్తుంది, లేదా కజిన్స్ని మీట్ అవ్వడమో, ఫ్రెండ్స్ని మీట్ అవ్వడమో, ఒక కైండ్ ఆఫ్ గెట్ టుగెదర్ గుర్తొస్తుంది. బట్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ మంత్ ఇస్ థ్యాంక్స్ గివింగ్. ఈ యొక్క సంవత్సర కాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడిన విధానం బట్టి, ఈ సంవత్సర కాలం అంతట్లో దేవుడు మన జీవితంలో చేసిన కార్యములను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో థ్యాంక్స్ గివింగ్. సో he wanted me to talk about why should we be thankful to God when our life isn't fair. ఈ యొక్క సంవత్సరం అంత లాభసాటిగా ఎవరికీ లేదు, అంత సంతోషకరంగా ఎవరికీ లేదు. హాఫ్ ఆఫ్ ద ఇయర్ హ్యాస్ గాన్ ఇన్ లాక్డౌన్. కనుక దేవునికి ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి? లోకస్తులు చెప్పే ఒక మాట ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. నేనేం చెప్తున్నానంటే, everything is fair when God adds up to our life. Even though it has grief, it has pain, it has struggle, it has weakness, everything is fair when God adds up to our life. You know, there will be a saying that no pain, no gain, no struggle, no success, and no cross, no crown. కదా? అలాగే దేవుడు మన జీవితంలో మనల్ని నడిపిస్తున్న ప్రతి ఒక్క పరిస్థితికి ఒక గొప్ప ప్రణాళిక దేవునికి ఉంది. ఈ రోజున మనం నుంచొని అడగచ్చు, ఎందుకని దేవా నన్ను ఎందుకని ఈ పరిస్థితి ద్వారా నడిపిస్తున్నావు, ఎందుకని నా జీవితంలో ఈ కష్టం ఉంది, ఎందుకని నా జీవితంలో ఈ బాధ ఉందని దేవుని మనం ప్రశ్నించవచ్చు. దేవుడు మనకి చెప్తున్న ఒకే సమాధానం ఏంటో తెలుసా? నీ ప్రతి బలహీనతలో నా బలము మరింత అధికముగా పనిచేయబోతుంది. నీ యొక్క బలహీనతలు యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోతున్నాడు. ఎందుకంటే ఈ క్వశ్చన్ అడగడానికి, లేదా రూఫస్ గారు నాతో మాట్లాడినప్పుడు, పాస్టర్ రూఫస్ గారు నాతో మాట్లాడినప్పుడు ఈ యొక్క టాపిక్ ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఈ క్వశ్చన్ అడగడానికి లేదా దీని గురించి మాట్లాడడానికి నాకంటే బెటర్ పర్సన్ నాకు తెలిసి మన సర్కిల్లో ఎవరు ఉండకపోవచ్చేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఐ హ్యావ్ లాస్ట్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ దిస్ 2020. ఐ హ్యావ్ లాస్ట్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్. ఐ లాస్ట్ మై డాడ్. ఎందుకంటే గడిచిన సంవత్సరాలన్నీ ఐ వాజ్ డిపెండెడ్ ఆన్ హిమ్ ఇన్ ఎవ్రీథింగ్. నా యొక్క ఫైనాన్షియల్స్లో కానీ, లేదా ఒక ప్యాంపర్డ్ చైల్డ్గా నేను చిన్నప్పటి నుంచి పెరిగాను. ఐ వాజ్ ద వన్ అండ్ ఓన్లీ చైల్డ్ ఫర్ మై డాడ్. సో నాకు కావాల్సిన ప్రతిదీ సమకూర్చారు, నాకు కావాల్సిన ప్రతిదీ నాకు దయచేశారు. నేను అనుకున్నాను, ప్రభువా ఎందుకని నా తండ్రి నా నుంచి దూరం చేసావు, నన్ను ఎందుకని ఇలా ఒంటరిగా నిలబెట్టావు, నన్ను ఎందుకని ఇంత బలహీనునిగా చేసావు అని దేవుని అడిగినప్పుడు దేవుడు నాతో ఒకటే మాట్లాడాడు, నీ బలహీనతల్లో నా శక్తి పరిపూర్ణంగా నేను పనిచేస్తాను. నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమగుచున్నది. కనుక నీవు అతిశయపడవలసింది ఏదైనా ఉంటే కనుక నీ బలహీనతలను బట్టి అతిశయపడు అని. మనకి యేసు ప్రభువారు ఎంత గొప్ప మాదిరిని అయితే ఈ యొక్క లోకంలో ఉంచి వెళ్ళారో,
అదే గొప్ప మాదిరిని పౌలు భక్తుడు కూడా మనకి మాదిరిగా ఉంచి వెళ్ళారు. పౌలు భక్తుని యొక్క జీవితంలో ఎన్నో గొప్ప ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి, ఎన్నో గొప్ప అద్భుతాలు ఉన్నాయి, ఎన్నో గొప్ప చెప్పుకోదగిన చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి. కానీ పౌలు ఏమంటున్నాడో తెలుసా? నేను అతిశయపడవలసింది ఏదైనా ఉంటే కనుక అది కేవలం నా బలహీనతను బట్టి అతిశయపడతాను. ఎందుకంటే నా బలహీనతలో దేవుని యొక్క శక్తి మరింత ప్రభావితంగా పనిచేయబోతుంది. హల్లెలూయా. మనం దేవుని అడగచ్చు, ఎందుకని ప్రభువా ఇటువంటి బలహీన క్షణాల్లోంచి నన్ను నడిపిస్తున్నావని, ఎందుకని ఈ యొక్క నష్టాల్లోంచి దేవుడు నన్ను నడిపిస్తున్నావని మనం దేవుని అడగచ్చు. దేవుడు అంటున్నాడు, నిన్ను మరింత బలవంతునిగా చేయడానికే. నీ యొక్క శత్రువుని యొక్క శక్తిని బట్టే నీ యొక్క శక్తిని ఎస్టిమేట్ చేయొచ్చు. చాలామంది ఈ వరల్డ్లో అంటారు, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో చెప్తానని. కానీ కొంతమంది చెప్తారు, నీ యొక్క శత్రువుడు ఎవరో చెప్పు, నీ బలమెంతో నేను చెప్తానని. కదా, మన శత్రువు బలమైన వాడైతే దానికంటే బలవంతునిగా దేవుడు మనల్ని తయారు చేస్తాడు. నీ యొక్క పరిస్థితులు మరి ప్రతికూలంగా ఉంటే దానికంటే నేను బలవంతునిగా దేవుడు తయారు చేస్తాడు. ఒక కేటపిల్లర్ని తీసుకుందాం. ఒక కేటపిల్లర్ దాని యొక్క కుకూన్లోంచి బయటికి వచ్చిన తర్వాత దాన్ని బటర్ఫ్లైగా అది వికసితువు అవుతుంది. అయితే ఈ యొక్క ప్రాసెస్లో ఆ యొక్క క్యాటపిల్లర్ మరి ఆ యొక్క కుకూన్లోంచి బయటికి రావడానికి ఎంతగానో స్ట్రగుల్ చేస్తుందంట. లిటరల్గా ఒక తల్లి శిశువుకు గర్భం ఇవ్వాలంటే ఎంత ప్రయాస అయితే పడుతుందో అంతే ప్రయాసని ఆ యొక్క కేటపిల్లర్ కూడా పడుతుంది. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. సో ఈ యొక్క ప్రాసెస్ని ఒక చిన్నపిల్లాడు వాళ్ళ కిటికీలో జరుగుతుంది. ఈ యొక్క ప్రాసెస్ అది చూస్తూ ఉన్నానంట. చూస్తూ ఉన్నప్పుడు అరే ఈ పురికి ఏదో ఇందులోంచి బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్టుంది, నేను హెల్ప్ చేద్దాం అని చెప్పి వెళ్ళి ఆ కుక్కుని కొంచెం టేర్ చేశాడంట. హీ మేడ్ అ లిటిల్ వే ఫర్ ఇట్ సో దట్ ఇట్ విల్ కమ్ అవుట్ వెరీ ఈజీలీ. అదేం చేసింది, అది ఎప్పుడైతే టేర్ చేశాడో ఆటోమేటిక్గా అది లూజ్ అయిపోయి కింద పడిపోయింది. కింద పడిపోయినప్పుడు అరే ఇదేంటి కింద పడిపోయింది అని చెప్పి వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను ఎట్లాగా ఒక కేటపిల్లర్కి బయటికి రావడానికి హెల్ప్ చేశాను, అదేమో కింద పడిపోయింది, ఒకసారి రా చూద్దుగానే అన్నాడు. వాళ్ళ ఫాదర్ గబగబా వచ్చి చూసి అరే ఎంత పని చేసావురా, నువ్వు దానికి హెల్ప్ చేశాను అని అనుకుంటున్నావు కానీ నీకు తెలియకుండానే దాన్ని చంపేశావు. ఒక కేటపిల్లర్ దానిలోంచి బయటకు వస్తున్న ఆ ప్రాసెస్లోనే అది వికసితుపోతుంది. దాని వింగ్స్లోకి ఒక రకమైన లిక్విడ్ని దాని బాడీలోంచి అది రిలీజ్ చేస్తుంది. ఆ ప్రయాస పడకపోతే ఆ వింగ్స్కి శక్తి రాదు. ఆ ప్రయాస పడకపోతే అది ఒక అందమైన చీతాకోక చిలుకగా అందమైన బటర్ఫ్లైగా అది రూపాంతరం చెందలేదు. కనుక నువ్వు ఆ యొక్క ప్రాసెస్లోనే దాన్ని హెల్ప్ చేశాను అనుకున్నా కానీ దాన్ని డిస్ట్రాయ్ చేస్తావు. కాబట్టి నెవర్ రిపీట్ ఇట్ అగైన్ అని చెప్పాడంట. కాబట్టి మన యొక్క ప్రయాసలోనే దేవుడు మనకు సహాయం చేస్తాడు. పౌలు భక్తుడు ఒక సందర్భంలో, ప్రభువా నా జీవితంలో ఉన్న ఈ యొక్క ముళ్ళును తీసివే ప్రభువా, నా జీవితంలో ఉన్న యొక్క శోధనను తీసివే ప్రభువా, నా జీవితంలో నేను అనుభవిస్తున్న యొక్క కష్టమును తీసివే ప్రభువా అని ముమ్మారు దేవుడిని ప్రార్థించాడంట. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అందుకు ఆయన నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయనతో చెప్పాను. దేవుడు ప్రార్థించిన వెంటనే ఈ యొక్క సమస్యను పౌలు జీవితం నుంచి తీసివేలా. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఏదో ఒక శోధనను, ఏదో ఒక ముళ్ళను, ఏదో ఒక మరి భారమును దేవుడు ఉంచుతూ ఉంటాడు. అనేక సంవత్సరాల నుంచి మీరు ప్రార్థిస్తూ ఉండొచ్చు, కానీ మీ జీవితంలోంచి ఆ సమస్య తొలగిపోదు, ఆ యొక్క ముళ్ళు తొలగిపోదు. ఎందుకంటే అది మీలో ఉంటే దేవుడు మిమ్మల్ని మీ యొక్క స్థానాన్ని బట్టి, మీ యొక్క అర్హతను బట్టి, మీ యొక్క స్టేటస్ని బట్టి, మీ యొక్క ధనాన్ని బట్టి మీరు మరి గర్వపడకుండా ఉండలాగన, మీరు హెచ్చింపబడకుండా ఉండలాగన దేవుడు ఈ యొక్క మూలను మీ యొక్క జీవితంలో పెట్టానని అంటున్నాడు. మీరు భరించదగిన బాధనే నీ యొక్క జీవితంలో నేను పెడుతున్నాను, నా కృప నీకు చాలును. మీ యొక్క జీవితంలో నుంచి నీ యొక్క సమస్యను తీసివేయను, కానీ మీ యొక్క జీవితంలో ఈ యొక్క సమస్యను ఉన్నప్పుడే నా కృపను ఎన్నడూ మీ నుంచి తీసివేయనని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. అనేక సందర్భాల్లో మన దేవునిని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ప్రభువా నా యొక్క జీవితంలోంచి ఈ యొక్క శోధన తీసివేయ ప్రభువా అన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థన ఆలకించినా కానీ దానికి వెంటనే దేవుడు జవాబునివ్వడు. కొన్నిసార్లు దేవునికి ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి అనే టాపిక్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కదా. నేను ఒక విషయాన్ని చెప్తాను. వీ కెన్ ఈవెన్ థ్యాంక్ గాడ్ ఫర్ నాట్ రెస్పాండింగ్ టు అవర్ ప్రేయర్స్. దేవుడు మనం చేసిన ప్రార్థనను విని కూడా మనకి ఆలకించకపోవడం ద్వారా కూడా దేవుడు మనకి ఒక గొప్ప మేలును మన జీవితంలో ప్రవేశపెడతాడని మనం నమ్మాలి. నా జీవితంలో జరిగిన ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితము నేను ముంబైలో సౌండ్ ఇంజనీరింగ్గా వర్క్ చేసేవాడిని, ఆడియో ఇంజనీరింగ్గా వర్క్ చేసేవాడిని.
వెళ్ళాను, నా ఎడ్యుకేషన్ పర్సూ చేశాను. ఆ తర్వాత ఐ వర్క్డ్ యాజ్ అన్ ఇంటర్న్ ఇన్ కపుల్ ఆఫ్ స్టూడియోస్, అండ్ ఆఫ్టర్ దాట్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ యష్ రాజ్ స్టూడియోస్. సో ఇట్లాగా ఒక మంచి స్టూడియోలో వర్క్ చేస్తున్నాను. ఐ వాజ్ ఆల్రెడీ గెటింగ్ అ గుడ్ పే. నేను అనుకున్నాను, ప్రభువా నా జీవితం చక్కగా ఉంది, నేను ఇక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను, నేను ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను, నాకు మంచి పే వస్తుంది, నన్ను సేవకు పిలుచుకోవద్దయ్యా. నేను ఒక దైవ సేవకుని ఒక కుటుంబంలోంచి వచ్చాను, కానీ నాకు సేవ చేయడం అంత ఇష్టం లేదు. ఎందుకంటే నా మాట తీరంత బాగోదు, నేను అంత ప్రేమగా మాట్లాడలేను, నేను అంత ఆదరణగా ఇచ్చేలాగా మాట్లాడలేను, నేను ఇతరుల కొరకు భారం కలిగి ప్రార్థన చేయలేను. దయచేసి నన్ను ఎలాగోలా ఇక్కడే సెటిల్ చేసే ప్రభువా అని దేవునికి ప్రార్థించాను. దేవుడు నా ప్రార్థన ఆలకించలా. అంటే దేవుడు నా ప్రార్థన ఆలకించారు, కానీ దాన్ని అంగీకరించలా. ఈ యొక్క సందర్భంలో ఆ తర్వాత నేను మరి దేవుని యొక్క పిలుపుని బట్టి ఆ యొక్క జాబ్ రిజైన్ చేసి నేను విజయవాడ రావడం జరిగింది. దేవుని యొక్క సేవలో పాల్గొనడం జరిగింది. ఐ స్టార్టెడ్ సింగింగ్ సాంగ్స్, ఐ స్టార్టెడ్ మేకింగ్ మ్యూజిక్ వీడియోస్. నిజంగా నేను ఎప్పుడు ఊహించలేదు, నేను క్రైస్తవ లోకంలో ఇలా అనేక మందికి దేవుడు నన్ను పరిచయం చేస్తాడని, అనేక మందిని దేవుడు నా బట్టి సంతోషింపజేస్తాడని, ఆయన ఆరాధింపజేస్తాడని, దేవుడు నా ద్వారా చేసిన ఒక పాట ద్వారా మరి కొన్ని ఆత్మలు రక్షింపబడతాయని, కొన్ని ఆత్మలు మరి నశించిపోకుండా, ఆత్మహత్యకి లోనవ్వకుండా మరి ఆ యొక్క ఆత్మలను దేవుడు రక్షించుకుంటాడని నేను ఎప్పుడు ఊహించలేదు. క్రైస్తవ లోకంలో మరి ఎంతో మందికి లేని ఘనతను దేవుడు నాకు ఇస్తాడని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆ రోజున కనుక దేవుడు నా ప్రార్థన ఆలకించి దాన్ని అంగీకరించి నన్ను అదే ప్లేస్లో కనుక దేవుడు ఉంచేసి ఉంటే కనుక నేను ఈ రోజున ఒక మంచి డ్రగ్ అడిక్ట్ని అయిపోయేవాడిని, ఒక డ్రంకర్ని అయిపోయేవాడిని, మరి ఇంకా అనేక రకాలైన పాపాల్లో నేను పాల్గొనేవాడిని. దేవుని యొక్క నామానికి, నా యొక్క తండ్రి యొక్క పేరుకు ఎంతగానో చెడ్డ పేరుని తీసుకొచ్చేవాడిని. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు నేను చేసిన ప్రార్థన శ్రేష్టమైనదని నేను అనుకున్నాను, నాకు అక్కడ ఉన్న పొజిషన్ శ్రేష్టమైనదని నేను అనుకున్నాను. కానీ అంతకంటే మించిన పొజిషన్ని, అంతకంటే మించిన పేరుని దేవుడు నాకు అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత దయచేశాడు. కనుక ఈరోజు మనకు అనుభవిస్తున్న శ్రమను బట్టి మనం దేవునికి ప్రార్థిస్తూ ఉండుండొచ్చు, ప్రభువా నా నుంచి ఈ యొక్క ముళ్ళను తీసివే ప్రభువా అని. కానీ దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో నేను ఆ ముళ్ళను పెట్టాను, ఎట్ ద సేమ్ టైం నా కృపను నీ నుంచి నేను దూరం చేయను. ఇంకొక సందర్భం చెప్తాను, ఇది ఇంకా బాగుంటుంది. గడిచిన 1 సంవత్సరం క్రితము నేను యూఎస్కి రావడానికి నేను అప్లై చేసుకున్నాను. ఐ వాంటెడ్ టు డూ థియాలజీ. సో ప్రభువా, నీ పని కొరకు నన్ను ఏర్పరచుకున్నావు, నీ పని చేయాలని నేను ఆశపడుతున్నావు. ఓకే, మరి అలా అయితే ఫర్ కమింగ్ జనరేషన్స్ ఐ వాంట్ టు స్పీక్ వెల్, ఐ వాంట్ టు టాక్ వెల్, ఐ వాంట్ టు కౌన్సిల్ దెమ్ వెల్. నీ యొక్క వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు ఐ వాంట్ టు హ్యావ్ ద ప్రూఫ్, మంచి ప్రూఫ్తో నేను మాట్లాడాలి, టెక్నికల్గా మాట్లాడాలి, సరైన మరి ఇన్ఫర్మేషన్తో నేను మాట్లాడాలి, మంచి బైబిల్ జ్ఞానాన్ని నేను కలిగి ఉండాలి. కనుక నేను ఒక మంచి బైబిల్ కాలేజ్కి అప్లై చేశాను, నాకు అడ్మిషన్ వచ్చింది, నేను వీసాకి అప్లై చేస్తున్నాను. సో నాకు ఈ వీసాను దయచే ప్రభువా, నేను వెళ్ళి చక్కటి జ్ఞానాన్ని నేను పొందుకొని నేను మళ్ళీ తిరిగి రావాలి అని నేను దేవుని అడిగాను. అంతా సెట్ అయిపోయింది, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అన్నీ అయిపోయినాయి. వెళ్ళాను వీసా ఇంటర్వ్యూకి. యువర్ వీసా ఇస్ రిజెక్టెడ్ అన్నారు. ఎందుకు రిజెక్ట్ అయ్యారో ఒక రీజన్ కూడా ఇవ్వాల. తర్వాత నేను చూసుకుంటే ఏవో అసలు నన్ను అక్కడ అడిగిన క్వశ్చన్స్కి నాకు అక్కడ ఎందుకు రిజెక్ట్ అయ్యారో ఇచ్చిన ఆ ఫామ్కి అసలు సంబంధమే లేదు. ప్రభువా, ఎందుకనయ్యా, నీ పని కొరకే కదా నేను అడిగాను అని అనుకున్నాను. ఇప్పుడు ఆలోచిస్తే కరెక్ట్గా ఆ 1 year అయిపోయిన తర్వాత మరి ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది, లాక్డౌన్స్ వచ్చాయి. మరి ఈ ప్రాసెస్లో మరి నా తండ్రికి నేను ఎంత సహకారిగా ఉన్నాను ఈ యొక్క ఆన్లైన్ మినిస్ట్రీలో. మరి లాస్ట్ 4 months నా తండ్రితో గడిపే కృపను దేవుడు నాకు దయచేశాడు, ఆయనకి సర్వీస్ చేసే కృపను దేవుడు నాకు దయచేశాడు. ఆ రోజున నా ప్రార్థన ఆలకించి కనుక దేవుడు, నేను ఒకవేళ యూఎస్లో ఉండుంటే కనుక ఈ యొక్క లాక్డౌన్లో అక్కడ స్టక్ అయిపోయేవాడిని, నా తండ్రిని నేను కోల్పోయేవాడిని. నిజంగా ఆయన లేకపోవడం, ఆయన దేవుని పిలుచుకున్న తర్వాత నా సంఘము అనాథ అయిపోయేది, నేను ఒక్కడిని అక్కడుండి పిచ్చోడిని అయిపోయేవాడినేమో. నన్ను ఇక్కడే ఉంచి నా సంఘమునకు నేను ఒక గొప్ప మాదిరిగా ఉండేలాగున, నా సంఘమునకు నేను ధైర్యం చెప్పేవాడిలాగున, నా సంఘమును నేను ఆదరించేవాడిలాగున దేవుడు అల్పుడనైన నన్ను దేవుడు ఉపయోగించుకున్నాడు.
కనుక దేవుడు కొన్నిసార్లు మన ప్రార్థన గైకొనకపోవడం వల్ల కూడా, మన ప్రార్థన అంగీకరించకపోవడం వల్ల కూడా మన జీవితంలో దేవుడు గొప్ప మేలులను చేస్తాడని నేను ఎంతగానో మరి సాక్షి మీ ముందు ఒక గొప్ప సాక్షిగా నిలబడుతున్నాను. అండ్ ద సెకండ్ వన్, మన జీవితంలో ఉన్న ఈ ముళ్ళు, మన జీవితంలో ఉన్న ఈ సమస్యలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని బట్టి మనం అనేకసార్లు దేవుని, ప్రభా ఈ ముళ్ళు నా నుంచి దూరం చేసి, ప్రభా నాకు ఇంకా ఎక్కువ ధనం ఇచ్చావనుకో నేను నీకు ఇంకా ఎక్కువ ఇస్తా, నన్ను ఇంకా మంచి పొజిషన్లో ఉంచావనుకో నేను ఇంకా ఎక్కువ మందికి నీ గురించి ప్రకటిస్తా, నాకు ఇంకా ఎక్కువ కంఫర్ట్స్ ఇచ్చావనుకో నేను ఇంకా ఎక్కువ కంఫర్టబుల్గా నేను ఆరాధించగలను, కాబట్టి నన్ను హెచ్చించు ప్రభా, నేను ఇంకా హెచ్చిస్తానని దేవుడిని మనం అనేకసార్లు కోరుతూ ఉంటాము. కానీ మీరు గమనిస్తే చాలామంది సేవకుల జీవితాల్లో కూడా దేవుడు కొన్ని ముళ్ళులు పెడతా ఉంటాడు, దేవుడు కొన్ని సమస్యలు పెడతా ఉంటాడు. మీకు తెలిసి ఉండొచ్చేమో, కొంతమంది సేవకుల యొక్క జీవితాల్లోనే అనేక కష్టాలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, ఆస్తుల సమస్యలు ఉంటాయి, లేదా ఆరోగ్య సమస్యలు ఉంటాయి, లేదా మరి అనేక రకమైన ఇతర ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది సేవకుల జీవితాల్లో మరి గర్భఫలం ఉండదు. కొంతమంది సేవకుల యొక్క కుటుంబాల్లో మరి ఏదో ఒక పర్మనెంట్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మైండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదా క్యాన్సర్తో బాధపడుతున్న వారు ఉంటారు. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆ సమస్యలు పెట్టేది వారి బలహీనతల్లో దేవుని యొక్క శక్తిని మరింత ప్రభావితంగా పనిచేయలాగా చేయడకు. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఏసన్న గారిని తీసుకుందాము. మీ అందరికీ తెలుసు కదా, హోసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఏసన్న గారు. మరి ఆయనకి ఎటువంటి కుటుంబం లేదు, ఒంటరిగా పోరాడారు, ఒంటరిగా జయించారు, ఒంటరిగా తిరిగారు, ఒంటరిగా తిన్నారు, ఒంటరిగా పడుకున్నారు. ఏ రోజున ఏ సహాయం లేదు, ఎంతగానో స్ట్రగుల్ అయి ఉండొచ్చు. ఆయనకి కడుపులో టీబీ కూడా ఉందని ఆయన ఒక సాక్ష్యంలో చెప్పడం మనం విన్నాము కదా. మరి ఎందుకు ప్రభువా నా జీవితంలో ఈ టీబీని ప్రవేశపెట్టామని దేవుడిని ఆయన ముమ్మారు అడిగి ఉండొచ్చు కదా. లేదా హెబ్రోన్ వ్యవస్థాపకులు భక్త్ సింగ్ గారిని తీసుకుందాము. ఆయన సేవ చేయాలని దేవుడు ఆయన పిలుపునివ్వగా ఆయన యొక్క కుటుంబంలోనికి వెళ్ళి ఆయన దేవుని అడిగారు. ఆయన యొక్క కుటుంబంలోనికి వెళ్ళి ఆయన యొక్క భార్యతో ఆయన చెప్పడం జరిగింది, అమ్మ దేవుడు నన్ను సేవకు పిలుచుకుంటున్నారు. వెంటనే తన భార్య, సేవ, మీరు సేవ చేస్తే మరి మేమేం చేయాలి, మన పరువు ఏం కావాలి, మన స్టేటస్ ఏం కావాలి, మన బంధువులందరికీ నేను తలలా ఎత్తుకొని చూపించాలి అని అన్నారు. సరే మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను, మీకు ఒక చాయిస్ ఇస్తాను, మీరే చూస్ చేసుకోండి, దేవుడు కావాలా మేం కావాలా. నీవు ఒకవేళ దేవుని సేవ చేస్తానంటే కనుక మమ్మల్ని వదిలేయాలి, మేము మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతామని. ఆయన జీవము కలిగిన దేవుణ్ణి ఎంచుకోవడం జరిగింది. ఆయన సేవని ప్రారంభించిన మొదటి రోజు నుంచి తన కుటుంబం తనను వెలివేసింది. ఏ టైంకి తినేవారో, ఎలా తినేవారో, ఏం తినేవారో తెలీదు, ప్రాపర్ షెల్టర్ ఉండేదో లేదో తెలీదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఇండియా మొత్తం తిరుగుతూ కొన్ని వేల సంఘాలని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కట్టారు. కొన్ని లక్షల మంది ఈ రోజున దేవుని నామాన్ని ఎరిగి ఉన్నారన్నా, కొన్ని లక్షల మంది ఈ రోజున దేవుని యొక్క కార్యాలను వారి జీవితంలో అనుభవిస్తున్నారన్నా, కొన్ని లక్షల మంది దేవుని యొక్క రక్షణను అనుభవించి పరలోక వారసులు అయ్యారన్నా, అది కేవలం ఒక్క వ్యక్తి వల్ల సాధ్యమైంది. ఈ రోజున నీ జీవితంలో కూడా ఉన్న సమస్యను బట్టి నీవు ఎంతగానో బాధపడుతూ ఉండొచ్చు, ఎంతగానో వేదన పడుతూ ఉండొచ్చు, దేవుని దూషిస్తూ ఉండొచ్చు. యోబు భక్తుడు జీవితాన్ని మనం మాదిరిగా తీసుకుంటే తనకున్న ఆస్తులు పోయాయి, అంతస్తులు పోయాయి, తనకు ఎంతగానో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన బిడ్డలు పోయారు, సమస్తము పోయింది. ఆఖరికి ఆరోగ్యం కూడా పోయి బూడిదలో కూర్చొని తన యొక్క పొళ్ళను తన యొక్క శరీరాన్ని తను గోక్కుంటూ కూర్చున్నప్పుడు తన భార్య వచ్చి అంటది, ఏమయ్యా ఎందుకయ్యా ఇంకా ఈ దేవుణ్ణి నమ్ముతున్నావు, దేవుణ్ణి దూషించి చనిపో అని తన భార్య అంటే, ఆ సమయంలో కూడా తను ఎంతగానో కంట్రోల్ చేసుకొని 3 రాళ్ళలాగా మాట్లాడుకో. దేవుని నుంచి మనం కేవలం ఆశీర్వాదములు మాత్రమే అనుభవిస్తామా? కీడును అనుభవింపతగదా? మేలులు మాత్రమే అనుభవింతుమా? కీడును అనుభవింపతగదా అని ఒక గొప్ప ఎగ్జాంపుల్గా యోబు భక్తుడు మనకి కనిపిస్తారు. ఒక ఏసన్న గారి జీవితంలో ఆ యొక్క కష్టములు, ఆ యొక్క పోరాటములు, ఆ యొక్క నిందలు, ఆ యొక్క అవమానములు ఎలా అయితే భరించుతూ అయినా కూడా దేవుని యందు నమ్మికతో ఎలా అయితే జీవించారో, మరి భక్త్ సింగ్ గారు ఆయన యొక్క మరి ఆకలి దప్పులలో, ఆయన యొక్క పోరాటాలలో, ఆయన యొక్క శ్రమలలో, ఆయన యొక్క ఇబ్బందులలో మరి ఒంటరిగా పోరాడుతూ ఎలా అయితే ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు వారితో తోడుగా ఉండి అనేకులకు వారిని ఆశీర్వాదకరంగా దేవుడు ఎలా అయితే ఉంచారో, ఈ రోజున నన్ను కూడా దేవుడు అదే రీతిగా ఆశీర్వదింపబోతున్నారు.
అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాము. దేవుడు పక్షిరాజు వలె మనల్ని ఎంతగానో కాచి కాపాడతారంట. పక్షిరాజు తన పిల్లల్ని ఎలా అయితే మరి పోషిస్తుందో, పక్షిరాజు ఏ విధంగా అయితే తన బిడ్డలను మరి పెంచి పెద్ద చేస్తుందో, అదే విధంగా దేవుడు మనల్ని మరి ట్రైన్ చేస్తున్నాడని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. పక్షిరాజు తన గుడ్లను పెట్టాలని ఆశపడినప్పుడు మరి అది సాధారణమైన ఒక స్పారో లాగానో, ఒక పీజియన్ లాగానో, ఒక వుడ్ పికర్ లాగానో సాధారణమైన ప్రదేశాల్లో అది గుడ్లు పెట్టదంట. ఎత్తైన శిఖరాలను ఎంచుకుంటుంది. సామాన్యులు ఎవరు ఆ ప్రదేశానికి రాని ప్రదేశాలను ఎంచుకుంటుంది. ఎత్తైన కొండ శిఖరాల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తన యొక్క గుడ్లకు మెయిన్ ఎనిమీ ఎవరంటే సర్పం. ఎక్కడ నార్మల్ ప్లేసెస్లో పెడితే ఆ సర్పం ఎక్కడైతే వచ్చి ఆ గుడ్లను మింగివేస్తుందో అని చెప్పి ఏ ఒక్క సర్పానికి అందని ప్రదేశంలో వెళ్ళి ఎత్తైన ప్రదేశంలో మరి ఆ యొక్క గుడ్లను పెడుతుంది. గుడ్లను పెట్టినప్పుడు మరి అవి పొదిగి పిల్లలను చేస్తుంది. చేసినప్పుడు ఆ యొక్క నెస్ట్ని అది ఎలా అయితే ఫామ్ చేస్తుందో తెలుసా? ఒక నెస్ట్ని అది ఫామ్ చేయాలని ఆశపడినప్పుడు మరి అది తిరుగుతుందంట. మరి సిటీస్లో తిరుగుతుంది, అడవుల్లో తిరుగుతుంది, చెట్లలో తిరుగుతూ ఉంటుంది. సో ఎక్కడెక్కడైతే దానికి ఒక సన్న తీగ లాంటి మెటీరియల్స్ దొరుకుతాయో, ఒక ముళ్ళు లాంటి మెటీరియల్స్ దొరుకుతాయో, అలాంటి ముళ్ళ తీగలు లాంటివి తీసుకుంటుంది, ఐరన్ సోవల్ లాంటివి తీసుకుంటుంది. ఇలా ప్రతి హార్డ్ మెటీరియల్ని తీసుకొని వెళ్ళి ఆ యొక్క నెస్ట్ని ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తుందంట. ఫస్ట్ మొత్తం బేస్మెంట్ మొత్తం స్ట్రాంగ్గా ఉండాలని నెస్ట్ని అలా ఫామ్ చేస్తూ మొదలు పెడుతుంది. ఆ యొక్క బేస్ మొత్తం అయిపోయిన తర్వాత అదేం చేస్తుందో తెలుసా? సాఫ్ట్ మెటీరియల్స్ కోసం ఎత్తుక్కుంటుంది. ఎక్కడెక్కడైతే దూది దొరుకుతుందా, ఎక్కడెక్కడైతే ఇతర పక్షుల యొక్క ఫెదర్స్ దొరుకుతాయా, ఎక్కడెక్కడైతే మరి మెత్తన మెటీరియల్స్ దొరుకుతాయా అని చెప్పి వెతకడం మొదలు పెడుతుంది. ఇలాగా వెళ్ళి ప్రతి ఒక్క చోట నుంచి ఒక మెత్తటి మెటీరియల్ తీసుకొచ్చి ఆ యొక్క మంచి కుషన్ లాగా చేస్తుంది. ఆ తర్వాత అదే ఆ యొక్క కూర్చొని ఆ యొక్క నెస్ట్లో కూర్చొని దాని బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఫెదర్ని ప్లక్ చేయడం మొదలు పెడుతుంది. ప్లక్ చేసి గుచ్చుతుంది, ప్లక్ చేసి గుచ్చుతుంది, ప్లక్ చేసి గుచ్చుతుంది. ఇలాగ ఆ నెస్ట్ మొత్తాన్ని ఆ యొక్క తన యొక్క ఫెదర్స్తో మొత్తం డెకరేట్ చేసేసి ఒక గుడ్లు ఎప్పుడైతే పొదుగుతాయో వాటి పిల్లలకి అక్కడ వామ్గా ఉండాలి. ఎందుకంటే ఎత్తైన ప్రదేశంలో ఉంటాయి కాబట్టి వాటికి చలి వేయచ్చు. ఎత్తైన ప్రదేశంలో ఉంటాయి కాబట్టి వాటికి ఈదురుగాలు రావచ్చు. కాబట్టి ఇవి ఎప్పుడు మెత్తగా కంఫర్టబుల్గా ఉండాలని చెప్పి ఆ యొక్క పక్షిరాజు, ఆ యొక్క ఈగల్ మరి ఎంతగానో ఆశపడుతుందంట. కాబట్టి ఆ బెడ్ మొత్తాన్ని, ఆ యొక్క నెస్ట్ మొత్తాన్ని చాలా కంఫర్టబుల్గా మెత్తగా తయారు చేసి ఆ యొక్క బిడ్డల్ని కంటది, పొదుగుతుంది. పొదిగిన తర్వాత వాటికి ఆకలేస్తుంది కదా. సో అది బయటకు వెళ్ళి ఆ యొక్క నెస్ట్ బయటకు వెళ్ళి వాటికి ఫుడ్ని తీసుకురావడం మొదలు పెడుతుంది. మరి ఈజీగా డైజెస్ట్ అయిపోయే చిన్న చిన్న ఫుడ్ తీసుకొచ్చి వాటికి పెడుతూ ఉంటుంది. బయటకు వెళ్తుంది, తీసుకొస్తుంది, పెడుతుంది, బయటకు వెళ్తుంది, తీసుకొస్తుంది, పెడుతుంది. కాసేపు రెస్ట్ తీసుకుంటుంది. ఆ పిల్లలు కూడా మరి తల్లి చాటున చక్కగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. సో ఇదే కంటిన్యూ అవుతూ ఉంటే అవి రోజు రోజుకి బొద్దుగా తయారవుతూ ఉంటాయి. తయారైనప్పుడు ఇది అనుకుంటుంది, ఓకే ఇది నేను తీసుకొస్తున్నాను, పెడుతున్నాను, తింటున్నాయి చక్కగా, ఇవి ఏమాత్రము సొంతగా డెవలప్ అవ్వట్లేదు, కాబట్టి వీటికి కూడా నేను ఆహారాన్ని మరి వెతుక్కోవడం నేర్పించాలి అని అనుకుంటుంది. అనుకొని ఇప్పుడు ఈ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి మరి ఆ యొక్క పిల్లల్ని బయటికి తీసుకురావాలి అని అనుకుంటుంది. ఇది ఇక్కడ కూర్చున్నంతకాలము ఇవి ఇలాగే కూర్చొని తింటూ ఉంటున్నాయి. సో వీటికి ఎలాగైనా సరే నేను మరి వీటిని బలవంతులుగా చేయాలి, వీటి ఫుడ్ని ఇవే హంట్ చేసుకునేలా చేయాలి అని నేర్పించాలని అది స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ ఏం చేస్తుందో తెలుసా? ఆ యొక్క నెస్ట్లో ఉన్న ఆ యొక్క కంఫర్టబుల్ మెటీరియల్ అంతా తీసి బయటికి ఇసిరేస్తూ ఉంటుందంట. బయటికి ఇసిరేస్తూ ఉంటుంది. ముందు దాని ఫెదర్స్ అన్నిటిని తీసి ఇసిరేస్తూ ఉంటుంది. దానికి దొరికిన దూది అంతా ఇసిరేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క సాఫ్ట్ మెటీరియల్ అంతా, ఈ యొక్క కంఫర్టబుల్గా ఉన్న ఈ యొక్క కుషన్ అంతటిని బయటికి ఇసిరేస్తుందో ఆ యొక్క పిల్లలు మరి కూర్చున్నప్పుడు కొంచెం కంఫర్టబుల్గా ఉండదు, కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఇటు కూర్చుంటేనేమో ఈ ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, అటు కూర్చుంటేనేమో ఐరన్ తీగలు గుచ్చుకుంటూ ఉంటాయి. అబ్బా ఏంటిది డాడీ ఎంత అన్కంఫర్టబుల్గా చేస్తున్నాడు అని అవి డాడీ ఇంకా చూసి అరుస్తూ ఉంటాయి. ఓకే, కొద్ది రోజుల తర్వాత వాటిని అది ఎత్తైన శిఖరంలో పెడుతుంది కదా. సో అక్కడ నుంచి ఒక్కసారి ఒక బర్డ్ని బయటికి ఇసిరేస్తుంది, ఒక పిల్లని బయటికి ఇసిరేస్తుంది. ఒక్కసారి అంత ఎత్తైన శిఖరం నుంచి అది ఇలా కింద పడిపోతున్నప్పుడు అప్పుడు దానికి తెలుసు, అయ్యా ఇప్పుడు కింద పడిపోతున్నాం, ఏం చేయాలి? ఓకే, మనకు వింగ్స్ ఉన్నాయి కదా, స్లోగా స్టార్ట్ చేద్దామని ఆ యొక్క వింగ్స్ని స్లోగా అవి మూవ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అవి ఎగరడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆ యొక్క వింగ్స్ని పదే ఎగరేలాగా ట్రై చేస్తూ ఉంటాయి. అలా ఆ ట్రై చేసే ప్రాసెస్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా వెళ్తూ ఉంటుంది. మరి ఆ యొక్క వింగ్స్కి కొంచెం ఎనర్జీ ఎక్సర్సైజ్ వస్తూ ఉంటుంది.
కాబట్టి అది పైనుంచి కింద పడిపోయే లోపు కొన్ని వందల సార్లు ఆ యొక్క రెక్కల్ని ఆడేస్తాం మొదలు పెడుతుంది. మళ్ళీ ఆ ఈగలు కిందకు వచ్చి దాని పిల్లల్ని పట్టుకొని మళ్ళీ పైకి తీసుకెళ్ళి నెస్ట్లో పెడుతుంది. ఇదే ప్రాసెస్ని కొన్ని రోజులు కంటిన్యూ చేస్తుంది. స్లోగా వాటిని అవే ఎగరడం మొదలు పెడతాయి. అలాగే వాటికి ఫుడ్ ఎక్కడుందో ఆ యొక్క ప్లేస్కి తీసుకెళ్తాయి. ఫస్ట్ అది వేటాడుతుంది, దాని వెనకాలే వాళ్ళ పిల్లలు కూడా వచ్చి వేటాడలేక సహాయం చేస్తుంది. కాబట్టి మన జీవితంలో ఉన్న ఈ యొక్క కంఫర్టబుల్ జోన్ నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడంటే, ఈ యొక్క జోన్ నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చి ఈ యొక్క లోకంలో దేవుడు మనల్ని పడేసి ఈ యొక్క శ్రమల ద్వారా, ఈ యొక్క ఇబ్బందుల ద్వారా, ఈ యొక్క కష్టముల ద్వారా దేవుడు మనల్ని ప్రయాణం చేసేలాగా మనల్ని తీసుకెళ్తున్నప్పుడు దాన్ని బట్టి దేవుణ్ణి మనం దూషించే వారంగా కాకుండా, ప్రభువా నన్ను మరింత శక్తివంతునిగా చేసినందుకు నీకు వందనాలు, నన్ను మరింత బలవంతునిగా చేసినందుకు నీకు వందనాలని దేవునికి స్తుతులు చెల్లిద్దాము. బికాస్ గాడ్ యూజెస్ వీక్ టు బిల్డ్ ద స్ట్రాంగ్. Because always be happy about your struggles, always be happy about your weakness, always be happy about your uncomfortable zone. ఈ లోకం మనకు నేర్పించేది ఏంటంటే, hide your actual face and keep your fake face outside. ఈ యొక్క లోకం మనకు నేర్పించేది ఏంటంటే, నీ జీవితంలో ఎన్ని సమస్యలైనా ఉన్నా, ఎన్ని ఇబ్బందులైనా ఉన్నా బయటికి మాత్రం సంతోషంగానే నటించు, బయటికి మాత్రం నవ్వుతానే ఉండు, బయటికి మాత్రం ఏ ఇబ్బందులు, ఏ కష్టాలు, ఏ అప్పుల బాధలు లేనట్టుగానే ఉండు అని చెప్పి మనకి ఈ లోకం నేర్పిస్తూ ఉంటుంది. కానీ పౌలు భక్తుడు మనకి ఏం చెప్తున్నాడో తెలుసా? నీవు అతిశయించేది ఏమైనా ఉంటే గనక నీ యొక్క బలహీనతలను బట్టి అతిశయించు. పౌలు గారి యొక్క జీవితంలో ఆయన చేసిన అద్భుత కార్యాలు ఎన్నో ఉన్నాయి, ఆశ్చర్యకార్యాలు ఎన్నో ఉన్నాయి. గొప్ప సువార్థికుడు, ఎన్నో సంఘాలను కడుతూ ఉన్నాడు. కానీ అట్ ద సేమ్ టైం ఒక చోట ఒక సంఘాన్ని నిర్మిస్తున్నాడు, సువార్తను ప్రకటించాడు, ఒక సంఘాన్ని నిర్మించాడు. ఆ యొక్క సంఘాన్ని మరి అక్కడున్న పెద్దలకు అప్పగించి ఇంకొక ప్రదేశానికి వెళ్ళి మరి ఇంకొక సంఘాన్ని కడుతూ ఉన్నాడు. అలాగా సంఘాలను కడుతూ ఏ సంఘాన్ని మర్చిపోకుండా ప్రతి సంఘానికి ఆయన ఉత్తరాలను రాస్తూ వారిని బలపరుస్తూ ఉన్నాడు. ఇదిగో సంఘం అంటే ఇలా ఉండాలి, సంఘం అంటే ఇలా ఉండాలి, సంఘం అంటే ఈ పనులు చేయాలి, మీరు ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, ఎప్పుడు దేవుణ్ణి సేవించండి, ఎప్పుడు దేవుని మీదే ఆధారపడండి. మీరు ఒకవేళ మరి మీకు ఒకవేళ దేవుడు ఏదైనా తలాంతులను ఇచ్చాడా, ఆ తలాంతులను దేవుని కొరకు వాడండి, దేవుని కొరకు మరి గొప్పగా వాడబడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనంలో మరి సంఘములకు పౌలు గారు ఉత్తరములు రాస్తూ ఒక మంచి మాటలను రాయడం మనం చూస్తూ ఉంటాం. 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం చూస్తే ఇది సంఘములకు మరి ఏ సంఘములైనా, ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మనం కూడా మరి దీన్ని బట్టి మరి ఖచ్చితంగా మరి నేర్చుకోవచ్చు. కాబట్టి 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం చూసినట్లయితే మరి సంఘములో ఉన్న వారికి ఏ బాధ్యతలు పౌలు భక్తుడు మరి అలాట్ చేస్తున్నాడు అనేది మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించుట అయితే బోధించుటలోను, హెచ్చరించుట అయితే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శ్రద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించవలను అని మరి క్లుప్తంగా మరి సంఘమునకు పౌలు భక్తుడు రాస్తూ మనకు కనిపిస్తూ ఉంటాడు. పౌలు భక్తుడు చేసిన గొప్ప కార్యములు ఎన్నో ఉన్నాయి. కానీ మనకి మరి యొక్క 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మరి పౌలు భక్తుడు చెప్తూ, నేను అతిశయించవలసింది ఏదైనా ఉంటే గనక అది కేవలం నా బలహీనతల యందే నేను అతిశయిస్తాను. ఎందుకంటే నా బలహీనత యందు దేవుని యొక్క శక్తి మరింత ప్రభావితంగా పనిచేయబోతుంది. నా బలహీనతలందు, ఎందుకంటే దేవుడు మనకు చెప్తున్నాడు, నీ బలహీనతలందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది గనక దయచేసి నీ యొక్క బలహీనతలను బట్టి సంతోషించము అని దేవుడు మనతో చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క 2020లో మనం కోల్పోయిన బిడ్డలను బట్టి కానీ, లేదా మన జీవితంలో మనం ఎదుర్కొన్న సమస్యలను బట్టి కానీ, మన యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి కానీ, లేదా మనకున్న బలహీనతలను బట్టి కానీ మనం ఎప్పుడు మరి దేవుని దూషించే వారంగా కాకుండా దాన్ని బట్టి దేవుని సన్నిధిలో దేవుని బట్టి ఆనందించే వారంగా ఉంటే గనక దేవుడు మన ప్రతి హృదయ వాంఛన తీరుస్తానని దేవుడు చెప్తున్నాడు. గాడ్ యూజెస్ ద వీక్ టు బిల్డ్ ద స్ట్రాంగ్. మీరు చాలాసార్లు అనుకోవచ్చు, మీ తోటివారు మీకంటే ఉన్నవారై ఉండొచ్చు, మీకంటే ధనికులై ఉండొచ్చు, మీకంటే మరి గొప్ప ఇంట్లో ఉండుండొచ్చు, మీకంటే గొప్ప స్టేటస్ని వారు లీడ్ చేస్తూ ఉండొచ్చు, మీకంటే గొప్ప మరి అసెట్స్ని వారు కలిగి ఉండొచ్చు. కానీ మనము సంతోషిస్తే కేవలం దేవుని బట్టే సంతోషించాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదువుదాము. హియర్ ఇస్ ద ప్రూఫ్ దట్ హౌ గాడ్ యూజెస్ ద వీక్ టు బిల్డ్ ద స్ట్రాంగ్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు,
బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయపడవాడు ప్రభువునందు అతిశయపడవలను. కాబట్టి చింతించకుడి. నా జీవితంలో చెప్పుకోదగిన ఉన్నతమైన కార్యాలు ఎన్నో ఉన్నాయి, కానీ నేను అతిశయపడుతున్న ఒకే ఒక్క విషయం ఏంటంటే నా బలహీనతను బట్టి నేను అతిశయిస్తున్నాను. ఎందుకంటే మన బలహీనతలోనే దేవుని యొక్క బలము మరింత బలముగా పనిచేయబోతుంది. కాబట్టి వీ షుడ్ ఆల్వేస్ థ్యాంక్ గాడ్ బికాస్ హీ ఈజ్ విత్ us, హీ ఈజ్ ఫర్ us అండ్ యూజింగ్ ద వీక్ లైక్ us టు బిల్డ్ ద స్ట్రాంగ్. నా స్నేహితుల్లో ఎంతోమంది, నా ఫ్రెండ్స్లో ఎంతోమంది మరి దేవుని ఎరగని వారు ఉన్నారు. నాకంటే ధనికులు ఉన్నారు, నాకంటే గొప్ప కార్లు కలిగిన వారు ఉన్నారు, నాకంటే గొప్ప ఇళ్లను కలిగిన వారు ఉన్నారు, నాకంటే గొప్ప ఆస్తులను కలిగిన వారు ఉన్నారు. కానీ ఒకానొక సమయాల్లో వారి యొక్క మెంటల్ స్టేట్లో, వారి యొక్క ఫైనాన్షియల్ క్రైసిస్లో, లేదా వారి యొక్క మరి సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో వారు ఉండగా దేవుడు అల్పుడనైన నన్ను మరి బలవంతులైన వారిని బిల్డ్ చేయడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నారు. అనేక సార్లు వారిని కౌన్సిల్ చేయడం జరిగింది. అనేక సార్లు వారికి దేవుని యొక్క ప్రేమను చెప్పడం జరిగింది. అనేక సార్లు నేను చేసిన ప్రార్థన వల్ల, అంటే దేవుని నామములో నేను చేసిన ప్రార్థన వల్ల వారు లాభములు పొందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇంతకంటే బెటర్ ఎగ్జాంపుల్ లేదు కదా. గాడ్ యూజెస్ ద వీక్ టు బిల్డ్ ద స్ట్రాంగ్ అని. బికాస్ ఆల్వేస్ బీ హ్యాపీ about your weakness, about your struggles, about your problems, about the things that you have lost, about the people that you have lost, because God is going to build you from your weakness. God is going to build you from your struggle. ఎందుకంటే పునాది అనేది స్ట్రాంగ్గా ఉంటే, పునాది అనేది గట్టిగా ఉంటే దానిపైన ఎన్ని స్టేర్లు కట్టినా కానీ అది స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి నీ యొక్క బేస్మెంట్ని స్ట్రాంగ్ చేయడానికే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని, దేవుడు నిన్ను ఎంచుకున్నాడని, దేవుడు నీ జీవితంలో ఈ ముళ్ళును పెట్టాడని నీవు ఎప్పుడు తెలుసుకోవాలి. కాబట్టి ఆల్వేస్ బీ చెరిష్ఫుల్, ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ గాడ్ హ్యాస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నుంచి ముళ్ళునైతే దేవుడు తీసివేయడు, కానీ నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యతో దేవుడు నువ్వు పోరాడులాగన దేవుని యొక్క కృప నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక. ఆమెన్. మనం కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క సెషన్ని ముగించుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మహాగణుడు అయిన మా దేవ, రక్షకుడ, నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క ఆదివారం నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క ప్రియ బిడ్డలతో ప్రవ్వా ఈ యొక్క కొద్ది మాటలు పంచుకునే భాగ్యాన్ని నీవు నాకు దయచేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రవ్వా. నీవు మాతో ఉంటే చాలు ప్రవ్వా. మా జీవితంలో ఎన్ని ఉన్నా కానీ అది కేవలం నీవిచ్చినవే. గాయం చేయువాడవు నీవే, గాయాన్ని కట్టివాడవు నీవే ప్రభా. ఈ యొక్క సమయంలో మరి యొక్క 2020లో నాయన మేము ఏవో కోల్పోయామని, ఏవో నష్టపోయామని, ఏవో ఇబ్బందులు పడ్డామని ప్రవ్వా ఎవరైనా గనక అనుకుంటూ ఉంటే గనక దయచేసి మీ యొక్క బలమును, మీ యొక్క శక్తిని మరింత ప్రభావితంగా ప్రవ్వా వారి మీద పనిచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎక్కడైతే ప్రభా మరి బలహీనలుగా ప్రభా మేము ఉన్నామో, మా బలహీనతలు ఏందే ప్రభా మేము అతిశయించులాగా సహాయం చేయండి ప్రభా. మేము ఉన్న శోధనలను బట్టి, మేమున్న ఉపద్రవములను బట్టి, మేమున్న కష్టములను బట్టి ప్రభా మేము మరింత సంతోషించలాగా సహాయం చేయండి. ఎందుకంటే మా ప్రతి అవమానం మీద ప్రభా నీ యొక్క సంతోష వస్త్రమును ధరింపచేస్తానని ప్రభా నీవు మాకు వాగ్దానం చేస్తున్నావు. ఈ యొక్క సందర్భంలో నాయన, ఈ యొక్క వాక్య భాగంలో, ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తిని నీవు నిండారుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఒక నూతన సృష్టిగా ప్రభా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ఒక నూతన సృష్టిగా ప్రభా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీవే దేవుడవు, నీవే మా ప్రభుడవు ప్రభా. మమ్మల్ని ఒక గొప్ప ప్రణాళిక చేత నాయన ప్రభా మమ్మల్ని ఒక లోకంలోనికి ప్రభా పంపించి అనేకులకు నాయన ప్రభా మమ్మల్ని మాదిరిగా నీవు చేస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మా యొక్క గృహమునకు నీవే నాయకుడిగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. మా యొక్క కుటుంబముకు నాయన నీవే తండ్రిగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. మా గృహము చుట్టూనైనా నీ యొక్క ప్రాకారమును ప్రభా నీవు నిర్మించమని ప్రార్థన చేస్తున్నాను. మేము చేస్తున్న ప్రార్థనల వల్ల, మా కుటుంబంలో మా బిడ్డలు చేస్తున్న ప్రార్థనల వల్ల ప్రభా మేము కట్టబడుటకు ఆత్మీయంగానైనా దినదినాభివృద్ధి చెందుటకు ప్రభా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మునుపటి కంటే గొప్ప సంతోషము, గొప్ప సమాధానము, గొప్ప సమృద్ధి ప్రభా మా కుటుంబంలో వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాను
ప్రభా ఈ యొక్క సందర్భంలో నాయన ఈ యొక్క ప్రార్థనలో నోరు తెరిచి ప్రభా నాతో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డను మీరు నిండారుగా దీవించి ఆశీర్వదించమని, రానున్న దినాలన్నీ నాయన కృపా క్షేమములతో నీవు నింపి వర్ధల చేయమని ప్రార్థన చేస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభా ఈ యొక్క సందర్భంగా నాయన నీ యొక్క బిడ్డలతో ప్రభా మాట్లాడుతున్న ప్రభా మరి ఈ యొక్క కొద్ది మాటలను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభా ఈ మాటల ద్వారానైనా ప్రభా మీరు ఏ ఒక్కరినైనా ప్రభా మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.